గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ పిల్ల దివ్య. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడకపోతే వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి చూసేసి ఈ వీడియో కూడా చూసేయండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే గర్ల్స్ అందరికీ బాగా యూజ్ అయ్యే వీడియో అనమాట. ఇది అందరికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి సో అందుకని అసలు నేను ఎక్కడికెళ్తున్నాను, ఏం వీడియో చేస్తున్నాను, అసలు ఏం యూజ్ అమ్మాయిలకి అనేది తెలియాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే మన ఛానల్ ఎవరైతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పీడీటీవీలో నాకు ఎలా అయితే సపోర్ట్ చేశారో యాంకర్ పిల్ల దివ్య అని యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్ నేనైతే చేయగలను. నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే స్ట్రెంగ్త్ అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. మరి లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. సో గాయ్స్ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను అనమాట. ఏంటి చీకట్లో వెళ్తుంది అని అనుకోవద్దు. ఈ అపార్ట్మెంట్లో ఏమంటారు లైట్స్ లేవు అండ్ అలానే బండి మీద వచ్చాను కాబట్టి హెయిర్ కొంచెం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు వెలుగు వచ్చేసింది చూడండి. సో వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చూపించబోతున్నాను ఇవన్నీ తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి గాయస్. ఓకేనా? బాయ్, స్టే ట్యూన్. సో గైస్ నేనైతే మీకు చెప్పాను కదా ఒక ప్లేస్కి అంటే మీకు యూజ్ అయ్యే వీడియో చేస్తాను, ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను అని చెప్పేసి. సో ఫైనల్ అయితే నేను వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఏదైతే మీకు చెప్పానో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను. అసలు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని తెలియాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే అసలు ఆ మ్యాటర్ ఏంటో కొంచెంసేపట్లో చెప్పేస్తాను. అంతే, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు చూడాలి కాబట్టి. సో స్టే ట్యూన్. ఫైనలీ అయితే మీకు వీడియో గురించి చెప్పేస్తున్నాను అనమాట. స్టే ట్యూన్, వీడియోని స్కిప్ చేయొద్దు. సో అక్క, హాయ్ అక్క. ఎవరు అనుకుంటున్నారు? దివ్య, ఎలా ఉన్నావు? యా ఫైన్. సో ఈ అక్క ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ అనమాట. మనకి అన్నీ చేస్తారు. మేకప్ ఆర్టిస్ట్, బ్యూటీషియన్ కమ్ ఇంకేం కమ్ అక్క? ఇంకే కమ్ములు లేవు, ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. ఎస్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో మనకి బ్రైడల్ మేకప్స్ కానీ ఇంకా మోడల్ మేకప్స్ ఇవన్నీ చేస్తారు, ఏదైనా చేస్తారు, షూట్స్ కూడా చేస్తారు. సో నా సీక్రెట్కి అందం, నా ఫోటోలకి అందం ఎక్కే అనమాట. మా ఈ చూస్తే కనుక అన్ని దివ్యాయే ఉంటాయి నా ఇన్స్టాలో. అవునా? చూడండి, నా ఇన్స్టా కూడా ఫాలో, ఇన్స్టా కూడా ఫాలో. కింద మెన్షన్ చేస్తాను అక్క ఫోన్ నెంబర్, ప్రతిదీ నేను మెన్షన్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ ఈ రోజు విషయం ఏంటంటే సొల్లి చెప్పకుండా మ్యాటర్లోకి రమ్మంటున్నారు కదా. సో ఏంటంటే ఈరోజు నా శారీ అనమాట. ఇది ఒక దానికి వెళ్ళడానికి, అప్పుడే చెప్పను దేనికో, పెళ్ళికైతే కాదు, పెళ్ళైతే కాదు, కంగారు పడద్దు. సో ఏంటంటే ఈరోజు నా చీరని ప్రీ ప్లేటింగ్ చేయించుకుంటున్నాను అనమాట, కొంచెం నీట్గా రావడానికి. సో అక్క అది కూడా చేస్తారు. సో గాయ్స్, సో ఈ మ్యాటర్ ఏంటంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పాను కదా. సో అంటే అమ్మాయిలందరికీ అండ్ అలానే ఉమెన్స్ అందరికి కూడా, అంటే పట్టు చీరలు ఇలా కట్టుకునే వాళ్ళకైతే యూజ్ అయ్యిద్ది కదా అక్క ఈ వీడియో. ఇది ఓన్లీ పట్టు సారీస్ కి మటుకు బాగా యూజ్ అవుతుంది. మనం అప్పుడప్పుడు కట్టుకోవాలంటే చీర అనగదు కదా. అవును. సో ముందే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే 5 minutes లో మనం కూడా చాలా త్వరగా, అమ్మాయిలు ఎప్పుడు లేట్ అంటారు కదా, శారీకే లేట్ అయింది. అది మనకి అవ్వాలంటే అవ్వదు, అప్పటికప్పుడు కట్టుకోవాలంటే నీట్ గా కూడా ఉండదు. సో మనం ముందే ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో 5 minutes లో కట్టుకోవచ్చు, చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటది. అంటే ఇప్పుడు జనాల క్వశ్చన్ ఏంటంటే మేము ఇస్త్రీ కూడా చేయించుకోవచ్చుగా అనుకుంటారు. ఇస్త్రీ చేయించుకుంటే అంత నీట్నెస్ అలా వచ్చింది నీకు? సారీ ఐరన్ చేస్తే నీట్ గా ఉండిద్ది, అంతేగా మనం కట్టుకునే విధానంలో కూడా ఉంటది కదా దివ్య. ఓకే. సో ఈ రోజు ఏంటంటే వితౌట్ మిషన్, విత్ మిషన్ తో చూపిస్తావు అక్క. ఈ రోజు ఇప్పుడు ఐరన్ బాక్స్ తో సారీ ప్రీ ప్లేటింగ్ చేస్తాం. ఓకే. మనం కాకుండా వితౌట్ సారీ ఐరన్ కూడా మనం కట్టుకోవచ్చు. ఓకే. కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే మనం విత్ ఐరన్తో శారీ ప్రీ ప్లేట్, అంటే 5 minutes లో శారీ ఎట్లాగా డ్రేప్ చేసుకోవాలన్నది, పట్టు శారీ అన్నది. అంటే ఇప్పుడు చాలా మందికి కూడా మా దగ్గర ఇది కూడా ఉండదు ఐరన్ బాక్స్. అప్పుడు ఎట్లా అంటే
ఇంట్లో నార్మల్ ఐరన్ బాక్సెస్ ఉంటాయి కదా, ఓకే. ఓన్లీ పట్టు శారీస్కి ఏంటంటే ఇలా స్టీమ్ ఐరన్ బాక్స్ అని ఉంటుంది దివ్య. ఓకే. స్టీమ్ ఐరన్ బాక్స్ ఇది. ఓకే. ఇలా స్టీమ్ ఉన్నదైతే మన శారీస్కి ప్రాబ్లం ఉండదు. నార్మల్ ఐరన్ బాక్స్లు ఏంటంటే అవి శారీస్ పట్టుయి కదా, కాలిపోతాయి. అవును, ఈ బార్డర్ కాల్చేస్తారు. ఓహో, ఇది నార్మల్ ది కాదు, ఇది స్టీమ్ ఐరన్ బాక్స్. ఓకే. ఓకే. సో మనం ఐరన్ ఇలా శారీ ప్రీప్లేట్ ఏదైనా చేయాలి, మీకు ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా శారీస్ కొంతమంది ఎక్కువ కట్టుకుంటా ఉంటారు, చాలా మందికి అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ అయ్యే వాళ్ళు, అట్లా వాళ్ళకి కావాలంటే ఇలా స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి వాళ్ళు రెడీ చేసుకోవచ్చు. లేదంటే మాలాంటి మేకప్ ఆర్టిస్టుల దగ్గరకు వస్తే మేము చేసిస్తాం. శారీ ప్రీప్లేటింగ్ ఈచ్ వన్ 500. ఓకేనా? ఓకే. ఈచ్ వన్ 500 ఉంటుంది శారీ ప్రీప్లేటింగ్. ఓకే. అట్లాగా మేకప్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్తే చేసి ఇచ్చేస్తారు. అంటే అది ఎట్లా అంటే మీ మెజర్మెంట్ తో చేస్తాం. అదేంటి, వీటికి కూడా మెజర్మెంట్స్ కావాలి, నీ హైట్ ని తగ్గట్టు మేము. అంటే ఎట్లా అంటే శారీ ప్రీప్లేటింగ్ అనగానే ఏదో ఇదిగాని కాదు, మనం ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని మన పళ్ళు ఎంతవరకు పెట్టుకోవాలి, మన హైట్ని తగ్గట్టు పెట్టుకోవాలి. నడుము దగ్గర కూడా అంతే, వేస్ట్. ఊరికి ఇస్త్రీ చేసడం కాదు. సారీ ప్రీప్లేటింగ్ అంటే ఓన్లీ ఐరన్ చేయడం కాదు, అది బయట కూడా చేయించుకోవచ్చు. అవును అవును. సో ఏంటంటే సారీ ప్రీప్లేటింగ్ అంటే, శారీ ప్రీప్లేటింగ్ ఐరన్ బాక్స్ ఫోల్డింగ్ అంటే ఏంటంటే మన మెజర్మెంట్. శారీ అప్పటికప్పుడు, ఇందాక నేను చెప్పాను కదా, శారీ అప్పటికప్పుడు కట్టుకోవాలంటే చాలా కష్టం దివ్య, ఈ మనకి హోల్డ్ అవ్వవు. సో మనం మన మెజర్మెంట్ తో మనం హోల్డ్ చేసుకొని చేసుకుంటే చాలా 5 minutes లో శారీ డ్రేప్ అనేది. మేము శారీ ప్రీప్లేటింగ్ చేసి మీకు ఇచ్చాక ఏంటంటే మీరేం చేసే పని ఉండదు, జస్ట్ శారీ ఓపెన్ చేయడం, ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవడం, ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటే మీకు అయిపోతుంది అంతే. అంటే రెడీమేడ్ సారీ, 1 minute రెడీమేడ్ సారీ అన్నమాట సారీ ప్రీప్లేటింగ్ మీన్స్. ఓకే, అర్థమైందా? ఓకే. అదే, లెట్స్ స్టార్ట్. అయితే స్టే ట్యూన్ గైస్, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఈరోజు మేము ముందుకు తెచ్చేస్తాను అనమాట. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇస్త్రీ చేసేస్తారేమో, ఉట్టిగానే చేసేస్తారేమో అనుకున్నా, బట్ కానీ అక్క మెజర్మెంట్స్ తీసుకొని చేస్తారనేది నాకు ఇప్పుడే అర్థమైంది. లెట్స్ సీ, నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, చూద్దాం ఎట్లా వేస్తారు. ఈసారి శారీ కట్టి చూద్దాము. ఓకే, ఇంకో వీడియో చేద్దాం. బొట్టు పట్టుకుంటాడంటావా కెమెరా? ఇది మరి లాంగ్ అయిపోతుందేమో, తర్వాత తీద్దామా వీడియోనా? ఓకే, ఎక్కడితో ఎండ్ చేసి ఐరన్ చేసేటప్పుడు తీద్దాం. సో గాయస్, నేనైతే అక్క చెప్తుందనమాట, అండ్ అది మనం కొంచెం అది హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకోవాలంట. అప్పుడు మనకి శారీ అనేది, ఆ ఫోల్డింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుందని అక్క చెప్తుంది. సో నాకైతే అంటే చూసే వాళ్ళకి చాలా ఈజీగానే అనిపించిద్ది, బట్ కాకపోతే ఏంటంటే నార్మల్ ఇస్త్రీ పెట్టితో కూడా మనం చేసుకోవచ్చు కదా అనే థాట్ కూడా వస్తుందన్నమాట. బట్ నార్మల్ ఇస్త్రీ పెట్టి వేరు అండ్ ఇది వేరు, చూస్తున్నారు కదా అలా ఎలా అయితే వస్తుందో అలా. స్టీమ్ కమ్, నన్ను అడిగితే స్టీమ్ కమ్ ఏమంటారు, ఐరన్ అని అనొచ్చు. సో అదనమాట. అండ్ వెయిట్ కూడా చాలా ఉంది, వెయిట్ పట్టుకొని చూడు దివ్య అంటుంది అక్క, వెయిట్ కూడా చాలా ఉంది. అంటే మనకి ఐరన్ బయట ఇస్త్రీ వాళ్ళు చేస్తారు చూడండి చాకలోళ్ళు, ఆ వెయిట్ అయితే ఉందన్నమాట. సో నాకైతే ఈజీ అంటే ఈజీయే, బట్ నేనేమనుకుంటానంటే ఏది ఈజీ కాదు, అన్నీ కష్టమే, మనం చేయాలే కానీ. సో అదనమాట. అంటే ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుందంటే ఎక్కువ మేకప్ ఆర్టిస్టుల దగ్గర మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళు,
ఏమంటారు ఎక్కువ కొంచెం ప్రొఫెషనల్‌లో ఉన్న వాళ్ళైతే కొనుక్కుంటారనమాట. అండ్ నేను కాస్ట్ కూడా అడిగాను దానిది. 2500 అంట స్టార్టింగ్. ఇంకా కాస్ట్ ఇంకా కొంచెం మనం మంచిది కొనుక్కోవాలి బాక్స్ అనేది అంటే మనకి ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. 5లో ఉంటుందంట, 4లో ఉంటుందంట, ఇంకా చాలా ఉంటుంది. అది కూడా అడుగుతున్నాను అనమాట మీకు క్లారిటీ కోసం. సో, నాకైతే ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే లైక్ ఎలా అంటే మనకి పైన పైటకొచ్చేసరికి ఒకలా ఫోల్డ్ చేస్తుందక్క. కింద మనకి కుచ్చుళ్ళు ఉంటాయి గదా! సో, దానికి వేరేలాగా ఫోల్డ్ చేసి చేస్తుందనమాట. దానికి కూడా షేప్ అట్లానే వస్తుంది. అవన్నీ అడుగుతున్నాననమాట. మళ్ళీ మీరు వీడియోలో సొల్లు అనుకుంటారని చెప్పేసి, అక్కడ ఒరిజినల్ వాయిస్ కొంచెం సరిగ్గా రావట్లేదు. అక్కడ పిల్లలు అంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట మీకు అర్థం అవ్వాలని. అండ్ ఇంకో విషయం ఏంటంటే బాడీ మన మెజర్మెంట్‌ని బట్టి కూడా మనకి చేస్తారండి. ఉట్టిగానే మనం చేసేసేయరు. దీనికి కూడా మెజర్మెంట్ ఉంటుంది అని అయితే అక్క చెప్పింది. సో, పైన ఈ ఏమంటారు ఈ పైటకి తర్వాత నడుముకి మెజర్మెంట్ అయితే ఉంటుందంట. సో, నాకైతే షాక్ అనిపించింది. అంటే తెలియని విషయం చాలామందికి తెలియజేశానని అనిపిస్తుంది. సో, నేను కూడా తెలుసుకున్నా మీతో పాటు. సో, ఇంక అదండి. ఇంకంతే. కాకపోతే చాలాసేపు పడుతుందేమో అని అనుకున్నాను. బట్ కాకపోతే ఒక 20 మినిట్స్ కొంచెం ఆ బాక్స్ హీట్ ఎక్కేంత వరకు కొంచెం టైం పట్టిద్ది. మిగతాదంతా కొంచెం ఈజీయే. అంటే వచ్చిన వాళ్ళకి ఈజీ, రాని వాళ్ళకి కష్టం. ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ చేస్తే మనకు కూడా వచ్చేస్తుందనమాట. కాకపోతే ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే కాస్ట్లీ శారీస్ మనం దీంతోనే చేసుకోవాలి. రెగ్యులర్‌గా శారీస్ అనుకుంటే మన మామూలు ఐరన్ బాక్స్‌తో కూడా మన మెజర్మెంట్స్ తీసుకొని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అక్క అదే చెప్పిందనమాట. నార్మల్ కాస్ట్లీ శారీస్ అయితే చేయకూడదు. నార్మల్ శారీస్ అయితే మనం ఇలా మడత పెట్టుకొని మన బాడీ మెజర్మెంట్ తీసుకొని నార్మల్‌గా చేసుకోవచ్చు అని అయితే చెప్పిందనమాట. సో, అది కూడా ఒక పాయింటే. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది స్ట్రైట్నర్‌తో కూడా చేసుకుంటారు. బట్ అందరి దగ్గర స్ట్రైట్నర్ అనేది ఉండదు కాబట్టి సో, కష్టమే అవుతుంది. మామూలు ఇస్త్రీ పెట్టెతో కూడా కాస్ట్లీ శారీస్ కాకపోతేనే చేసుకోండి. సో, నాకైతే అక్క తిరగమని చెప్తుంది. ఎందుకో అనుకున్నా. మెజర్మెంట్‌గాని అనుకోలేదనమాట. మెజర్మెంట్‌కి దివ్య అంటుంది. సో, మెజర్మెంట్ చేసిన తర్వాత అక్కడ పిన్ పెట్టేసుకుంది. ఇంత వచ్చింది అని చెప్పేసి. నా కష్టాలు చూసారా అక్కడ ప్లేస్ లేక కొంచెం ఆ వైర్ ఉంది కాబట్టి అట్లా దూకుతున్నాను. సో, ఇంకా మనం అలా మెజర్మెంట్ చేసుకొని, నడుము మెజర్మెంట్ చేసుకొని అలా కుచ్చులు పెట్టేసుకోవడమే. అండ్ మనిషి లేకపోతే ఎలా అని కూడా మీకు రావచ్చు. మన మెజర్మెంట్స్ వాళ్ళకి చెప్పేస్తే గనక మన మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు మన శారీని అట్లా చేసేసుకుంటారనమాట. టేప్‌తో కొలుచుకొని. వాళ్ళకి తెలిసిపోతుంది కదా! మేకప్ ఆర్టిస్టులు అంటేనే పైగా వీళ్ళు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు కాబట్టి తెలిసిపోతుంది వాళ్ళకి. మన మెజర్మెంట్స్ చెప్పినా తెలిసిపోతుంది. సో, నాకు ఈ ట్రిక్ అయితే బా నచ్చింది. అండ్ మనం కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ పిన్నీసులు తీసేయాలి. తీసి మాత్రమే కట్టుకోవాలనమాట. సో, మనం ఇప్పుడు బయట 1 మినిట్ శారీస్ ఎలా ఉన్నాయండి. ఇప్పుడు ప్రీ ప్లేటింగ్ శారీ అంటేనే 1 మినిట్ శారీలో మనం రెడీ చేసుకోవడమే. కట్టుకునే ఏదన్నా అర్జెంట్ ఫంక్షన్స్‌కి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను. నాకైతే ఈ ప్రాసెస్ అనేది చాలా నచ్చింది. సో, నాకు ఫస్ట్ టైం కాబట్టి ఐ వాస్ సో ఎక్సైటెడ్ అనమాట. సో, డోంట్ మైండ్. అంతే ఇంకా దాన్ని ఇంకా ఫోల్డింగ్‌ని ఏమంటారు ఇస్త్రీ చేసేస్తుంది అంతే. సో, అదనమాట గైస్. కొంచెం మేము అక్కడ జోకులేసుకొని మాట్లాడుకుంటున్నాం అనమాట. శారీ గురించి కూడా కాకుండా. అంటే మీ ఇష్టం ఎన్ని ఫోల్డింగ్స్ కావాలో వాళ్ళకి చెప్తే అన్ని ఫోల్డింగ్స్ చేస్తారు. మన పర్సనాలిటీని బట్టి కూడా ఉంటుంది. ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకుంటారు కాబట్టి సో, నో ప్రాబ్లమ్. వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి సో, ఎక్కడికక్కడ పిన్నిస్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటున్నారు. నాకు చాలా బా అనిపించింది. ఇది కూడా ఒక మంచి టాలెంటే కదా అనిపించింది. అంతే కదా! టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని అనిపించింది నిన్నది చూడంగానే. ఏదన్నా మన దగ్గర నుంచి లాక్కోవచ్చు కానీ, మనీ అన్నా ఏదన్నా లాక్కోవచ్చు కానీ, ఏదన్నా వస్తువు అన్నా ఏదన్నా లాక్కోవచ్చు కానీ, బట్ మన టాలెంట్‌ని మట్టుకు ఎవరు లాక్కోలేరు. సో, అదనమాట సంగతి. నిన్న నాకు అదొక థాట్ అనిపించింది. అంటే ఏది అవ్వడం అంత ఈజీ కాదు. ఒక పొజిషన్‌కి రావాలంటే.
కష్టపడాలి. సో అక్క చాలా కష్టజీవి అనమాట. సో అది గాయ్స్, ఇస్త్రీ చేసేస్తుంది, నలిగిపోతుంది. అంటే ఇది చాలా నీట్గా వచ్చేసింది. కొత్త శారీ ఎలా ఉంటుంది అలా వచ్చిందనమాట. అది కూడా అక్క చక్కగా నీట్గా చేసి నాకు ప్యాకింగ్లో పెట్టేసి ఇచ్చింది. నాకైతే అనిపించింది కొత్త శారీ, యాక్చువల్లీ ఇది మా మమ్మీ శారీ, మా మమ్మీకి కొత్త శారీ ఇస్తున్నట్టు ఫీల్ అయ్యాను అనమాట నేను. సో అంతే గాయస్, అయిపోయిందట. సో గాయస్, ఇక్కడ అక్క నీట్గా ఫోల్డ్ చేసి పైన కుచ్చిళ్ళు కింద కుచ్చిళ్ళలాగా నీట్గా ఫోల్డ్ చేసి పెడుతుందన్నమాట. సో చూసారు కదా, నాకైతే చాలా నచ్చింది అండ్ ఈజీ టు రెడీ టు వేర్ అన్నట్టు ఉందన్నమాట. సో యా, 1 minute మనం దాన్ని డ్రాప్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో మనకి ఎవరి హెల్ప్ లేకుండా, అంటే నాలాంటి వాళ్ళకి కొంతమందికి శారీ కట్టడం రాదు కాబట్టి సో వాళ్ళు అలా ప్రీ ప్లేటింగ్ చేయించుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్, ఐ హోప్. అండ్ ఇలాంటి బ్యూటీ టిప్స్ కానీ ఇలాంటి బ్యూటీ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. అండ్ అలానే పీడీటీవీలో నాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ఇక్కడ కూడా నాకు అలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అండ్ అలానే అక్క ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇస్తారు, అండ్ అలానే మీరు వచ్చి కూడా నేర్చుకోవచ్చు ఫోన్ అన్నమాట. నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ మీకు కింద మెన్షన్ చేస్తాను నేను. సో లింక్స్ ఒకసారి ఇస్తాం. గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. అక్క వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఎలా కావాలో అలా చాలా నేచురల్గా మేకప్ వేస్తారు. అండ్ అలానే బ్రైడ్స్కి ఎలా కావాలో అలా వేస్తారు, మోడల్స్కి ఎలా అయితే అలా, అంటే మన డ్రెస్కి తగ్గట్టు అలా వేస్తారు అనమాట. సో అండ్ అలానే బ్యూటీషియన్ కూడా అక్క ఐబ్రోస్ కానీ లేదంటే ఇంకా మీకు ఏమైనా అవసరమైనా కూడా తక్కువలో నా పేరు కనుక చెప్తే ఖచ్చితంగా అక్క తగ్గిస్తారు. సో ఒకసారి ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలామందికి నేర్చుకోవాలని ఉంటుంది కదా, సో ఒకసారి వచ్చి నేర్చుకోవచ్చు. సో ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.